నమస్తే, మధుశేఖర్ జర్నలిస్ట్. మీకు ఒక వ్యక్తి జోకర్గా తెలుసు. అయితే అతను ఆశయుడు అయిపోయాడు. అయితే అతను ఒకప్పుడు నెంబర్ 1 వ్యక్తి. మీ అందరికీ తెలుసు. మళ్ళీ అదే పవర్ పొందుకుంటున్న కేఏ పాల్. అయితే ఇప్పుడు ఒక సిల్లీ పాలిటిక్స్ నుంచి సీరియస్ పాలిటిక్స్లోకి అడుగుపెట్ట కేఏ పాల్ ఆయన యొక్క మాట చాతుర్యం కానీ ప్రభుత్వాన్ని నిలదీస్తున్న వ్యక్తిగా ఎంతో ఉన్నత స్థానంలో కనబడుతున్నారు. ఆయన ఒకప్పుడు శాంతి దూతగా ఎన్నో దేశస్తుల నాయకులతో ప్రయాణం చేసి సొంత విమానం కలిగిన వ్యక్తి మన కేఏ పాల్. అయితే కేఏ పాల్ గారిని చాలామంది జోకర్గా చూస్తారు. కానీ ఆయన గురించి తెలియని విషయం ఏంటంటే ఎంతోమందిని నాయకులని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చిన వ్యక్తి ఘనత కేఏ పాల్. రీసెంట్గా ఆయన పోరాడుతున్న పోరాటం చూసి ఈయన జోకర్ కాదు, ఈయన కాబోయే సీఎం అని అందరూ కామెంట్ చేస్తున్నారు. ఆయన మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయో తెలుసా? మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేలాగా ఆయన మాట్లాడే విధానం, మన రాష్ట్రం ఎక్కడైతే నష్టపోతుందో ప్రతి పాయింట్ని పిన్ చేస్తున్నారు కేఏ పాల్ గారు. కేఏ పాల్ గారి నుంచి మీ అందరికీ తెలుసు, ప్రపంచంలోనే ఒక వ్యక్తి సొంత విమానం కలిగి ఉన్న వ్యక్తి. అయితే ఈయన మళ్ళీ మొన్ననే దేవుని ప్రసంగం చేశాడు. ఎందుకు దానం బట్టి ఆయన మళ్ళీ దేవునిలోకి వస్తాడా? అనేక మంది ఈ మాటనే చర్చిస్తున్నాడు. ఆయన రాజకీయంలో అడుగుపెట్టాడు, కానీ ఆయన చేసే విన్యాసాలు అన్నీ హేళనగా ఉండటం. అయితే ఇతను జోకర్ అని ముద్ర వేసేశారు. కానీ ఇప్పుడు అందరూ కేఏ పాల్ని చూస్తున్నారు. అతను మాట్లాడే మాటలు కానీ అతని వ్యక్తిత్వం కానీ చాలామంది అమ్మో కేఏ పాల్ ఏంటి ఎలా ఉన్నాడు, ఇంత స్ట్రాంగ్గా పోరాడుతున్నాడని మాట్లాడుతున్నారు. అతను కేఏ పాల్ అంటే సీరియస్ పొలిటీషియన్ అన్నవాళ్ళు ఒక్కసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.